న్యూ చండీగఢ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ పవర్ ప్లే ముగికి ముందే ఓటమి ఖరారు చేసుకుంది. కానీ తిలక్ వర్మ పోరాటం కారణంగా 162 పరుగులైనా చేయగలిగింది. భారీ లక్ష్యం ఛేదనలో టీమిండియా ఓడిపోయిన తర్వాత క్రికెట్ అభిమానులు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 214 పరుగులు భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ జట్టు తొలి ఓవర్లోనే గిల్ వికెట్లు కోల్పోయాడు. పేలవ ఫామ్లో ఉన్న గిల్ ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ సమర్పించుకున్నాడు. మరుసటి ఓవర్ చివరి బంతికి అభిషేక్ శర్మ అవుట్ కాగా కాసేపటికే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పెవిలియన్కు చేరాడు. దీంతో టీమిండియా 3.5 ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయింది. సుమన్ గిల్ వరుసగా విఫలం అవుతున్నప్పటికీ ఈ మ్యాచ్లోనూ సంజు శాంసన్ను ఆడించకుండా గిల్నే బరిలోకి దింపడం విమర్శలకు తావుదీస్తుంది. అంతేకాదు ఫస్ట్ ఓవర్లో గిల్ అవుట్ అయితే వన్డౌన్లో తిలక్ వర్మ పంపించకుండా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను పంపించడం పట్ల క్రికెట్ విశ్లేషకులు అభిమానులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్ ఆల్రౌండర్ మంచి హిట్టర్ అయిన శివం దుబే 8వ స్థానంలో బ్యాటింగ్ దిగాడు. అప్పటికే మ్యాచ్ పూర్తిగా చేజారిపోయింది. 18వ ఓవర్ చివరి బంతికి బ్యాటింగ్ దిగిన దుబే తాను ఎదుర్కొన్న రెండో బంతికే బౌల్డ్ అయ్యాడు. దీంతో మ్యాచ్లో భారత్ ఓటమి పూర్తిగా ఖాయమైపోయింది. ప్రత్యర్థి భారీ లక్ష్యాన్ని ముందుంచినప్పుడు ఇంతకు ముందెన్నడూ 210 పైగా టార్గెట్ను చేసిన చరిత్ర లేనప్పుడు 3వ స్థానంలో తిలక్ వర్మను కాదని అక్షర్ పటేల్ను బ్యాటింగ్ దింపడం, దూబేను సరిగ్గా ఉపయోగించకపోవడం ఏంటనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ ఆల్రౌండర్లో చేస్తున్న మార్పులు, అనవసర ప్రయోగాలు టీమిండియా కొంప ముంచుతున్నాయని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంభీర్ ప్రయోగాల వల్లే మంచి ఫినిషర్ అయిన రింకు సింగ్ కూడా జట్టులో చోటు కోల్పోయాడని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సంజు శాంసన్, ఎస్ఎస్సి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఆటగాళ్లు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు వరుసగా విఫలమవుతున్న గిల్కు పదే అవకాశం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.